ముందుగా మనశ్శాస్త్ర పాఠానికి మీ అందరికీ స్వాగతం. గురుమంత్రంతో మనం ఇవాల్టి పాఠాన్ని ప్రారంభిద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ గురుమంత్రం యొక్క అర్థం ఏంటంటే, భగవంతుడు మన హృదయ కమలమందుండి మనకు జ్ఞానాన్ని ప్రసాదించని, జ్ఞానం ద్వారా ఆనందాన్ని కలిగించని, మన చేత మంచి పనులు చేయడానికి కావలసినటువంటి శక్తిని అందించని, గురు శిష్యుల మధ్య ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా ఐక్యత మరియు ప్రేమతో కూడినటువంటి జీవనాన్ని ప్రసాదించని అని భగవంతుని ప్రార్థిస్తూ మనం పాఠాన్ని మొదలు పెడదాం. ఇవాల్టి విషయం దయమరిచిన ధర్మం. ఆ ప్రశ్నకు నేను పెట్టినటువంటి క్యాప్షన్ ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి. మనం ఇప్పటి విషయాల ప్రశ్నలకు శాస్త్రంలో ఏ విధంగా అర్థం వెతకాలి, తద్వారా మన మనస్సు పరివర్తన చెందడానికి ఒక మార్గంగా ఈ పాఠం చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరిని కించపరచడం కానీ, ఏ మతాన్ని తక్కువ చేయడం కానీ, ఏ వర్గాన్ని ఎత్తి చూపడం కానీ అలాంటివి ఏవీ ఉండదు. కేవలం నాలెడ్జ్ పెంచుకోవడం పర్పస్లో మన శాస్త్రంలో ఏం చెప్పబడిందో ఉన్నదాన్ని మాత్రం మనం ఇక్కడ స్పర్శిద్దాం. ముందుగా ప్రశ్న ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ప్రశ్న ఏంటంటే, హిందూ ధర్మంలో గోవును మనం పూజిస్తాం, దానికి తల్లి స్థానం ఇచ్చారు, అందుకే దాని యొక్క మాంసం ఎవరు తినరు. కానీ అంటే హిందువులు, కానీ హిందూ ధర్మాన్ని అనుసరించేవారు ఆ గోవు పాలను తాగుతారు. ఆ పాలను పొందడానికి తల్లి సమానమైనటువంటి గోవును బలవంతంగా గర్భిణీ చేసి దాని దూడను తాగకుండా దూరం చేసి దాన్ని ఒకే చోట కట్టివేసి ఆ పాలను తాగడం ఎంతవరకు సమంజసం? అదే గోవు పాలు ఒకసారి ఇవ్వడం ఆపేసింది అనుకోండి, దాన్ని కబేళాలకు తరలిస్తాం. ఇలా ఒక చోట రక్షిస్తున్నాం, మరో చోట పక్షిస్తున్నాం. ఇది ఎంత సమంజసంగా ఉంది? మన ధర్మశాస్త్రాలు దీనికి సపోర్ట్ చేస్తాయా? ఏం చెప్తుంది మన ధర్మశాస్త్రాలు అని ఆ విద్యార్థి యొక్క ప్రశ్న. మనం దీన్ని వన్ సైడ్గా కాకుండా ప్రాచీన కాలం నుంచి దీని గురించి ఏం చెప్పబడింది అనేది మొదటగా మనం చూద్దాం. ఇది ఒక అవకాశం మనకు. మనం గోవుకు సంబంధించి ప్రవచనాలు చాలా విన్నాం. మనం గోవుకు సంబంధించి ప్రవచనాలు విన్నాం, గోశాలకు వెళ్ళాం, దీనికి సంబంధించిన పోస్టులు కావచ్చు, ఫోటోలు కావచ్చు, విరివిగా మనం షేర్ చేసుకుంటూనే ఉన్నాం. కానీ మనకు వేదంలో ఏం చెప్పబడి ఉంది? మహాభారత కాలంలో దీన్ని ఏ విధంగా చూసేవారు, రామాయణ కాలంలో ఏ విధంగా ఉంది, వాటిని కొద్దిగా స్పర్శించామనుకోండి, మనకు మరింత ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఎక్కువ క్లారిటీ వచ్చిందనుకోండి, మరింత భక్తి పెరుగుతుంది. ఆ ప్రయత్నంలో మనం చేద్దాం. మొదట ఈ గోవు గురించి శృతి ఏం చెప్తుంది అంటే, వేదం అనేది ఏం చెప్తుంది? వేదంలో గో సూక్తం అనే ఒకటి ఉందండి, ప్రత్యేకంగా ఉంది. ఆ సూక్తం చాలా విశేషంగా గోవు గురించి చెప్తుంది. ఇది ఋగ్వేదంలో 6వ మండలం 28వ సూక్తంలో వస్తుంది. ఇది ఏ విధంగా ఉంటుంది? ఒక మంత్రం మాత్రం నేను చదివి వినిపిస్తాను. అన్నీ చదవాలంటే మనకు ఇది వేద పాఠం అయిపోతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆగావో అగ్మన్నుత భద్రమాక్సంతేధంతు గోష్ఠే రణయన్ త్వస్మై ప్రజావాతి పురురూపా ఇహ స్యురింద్రాయ పూర్వీ వృషసోదుహానాః. ఋగ్వేదంలో స్వరసహితంగా చదివితే ఈ విధంగా చాలా ఎక్కువ వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయి. చాలా బాగుంటుంది. ఇలా స్వరాలు ఎందుకు పెడతామంటే, మనం ఈ యొక్క అర్థాన్ని స్వరం రూపంలో నింపుతామండి. స్వరం రూపంలో నింపడం వల్లనే మనకు ఆ స్వరం మారిపోయిందనుకోండి, అర్థం మారిపోతుంది. సో ఇప్పుడు మనం వేదం గురించి కొద్దిగా ముందుకెళ్ళడం పక్కన పెట్టి గో గురించి చూద్దాం. ఇది గో సూక్తం అండి, ఋగ్వేదంలో వచ్చేటటువంటిది. దీని అర్థం ఏంటంటే, ఇది గోవుల గురించి, దేవతలను మనం ప్రార్థించేటటువంటి స్తోత్రం.
ఇక్కడ గోవు అంటే కేవలం ఆవు మాత్రం కాదండి. మనకు వ్యావహారిక భాషల్లో గోవు ఉంటే మనం ఆవే అంటాం. శృతి వైదిక భాషలో గోవు అంటే గో అనే శబ్దానికి జ్ఞానం అనేది మొదటి అర్థం. జ్ఞానము, సంపద, కరుణ, ఆహారము, వెలుగు, గోవు, కామధేను, ఇవన్నీ కూడా అర్థాలు ఇస్తాయండి. దీంట్లో ఏదో ఒకటి తీసుకోవడానికి లేదు. మనం గోవిందుడు అంటాం. గోవిందుడు అంటే ఒక అర్థం ఏంటంటే గోవులను రక్షించేవాడు, కాపాడేవాడు, కాసేవాడు. ప్రథమ అర్థం ఏంటంటే జ్ఞానాన్ని కాపాడేవాడు అని అర్థం. గోవు అంటే నిజమైనటువంటి మనము దాని ఏమంటాం ఎటమలాజికల్ మీనింగ్ వెళ్ళామనుకోండి, మనం గోవుని మనం జ్ఞానం అని అంటాం. లెక్సికల్ మీనింగ్గా మీరు తీసుకున్నారనుకోండి ఆవు కిందికి వస్తుంది. ఈ సూక్తం కేవలం ఈ గోవు గురించి మాత్రం చెప్పింది కాదు, జ్ఞానం గురించి చెప్పింది. సంపద, కరుణ, ఆహారం, వెలుగు, ధర్మం. ధర్మము గో రూపంలో ధరిస్తుందని మనకు భాగవతంలో కూడా వస్తుంది. చివరిగా ఆవు, గోమాత, వీటన్నిటి గురించి చెప్పిందండి. మనము ఏ కాంటెస్ట్లో తీసుకున్నా కూడా మనకు అర్థమైతే అదే వస్తుంది. దీని అర్థం ఏంటంటే మొదటి శ్లోకం మనం చదివాం కాబట్టి దాని యొక్క అర్థం ఏంటంటే గోవులు మాకు శుభాన్ని తీసుకురావాలి. ఆవులు మాత్రమే కాదు, ధర్మము, సంపద, తర్వాత జ్ఞానము, ఇవన్నీ కూడా మాకు శుభాలు తీసుకురావాలి. వాటి మధ్య శాంతి నెలకొని ఉండాలి. ప్రజలకు సంతానం, ఆస్తి, ఆహారం మరియు ఆనందం లభించాలి అనేది దీని అర్థం. రెండవ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఇంద్రుడు యజ్ఞం చేసే వారిని రక్షిస్తాడు, గోవుల ద్వారా సంపద వృద్ధి చెందుతుంది. మూడవ శ్లోకం గోవులు నాశనం కావు, దొంగల నుండి లేదా శత్రువుల నుండి హాని చెందవు. జ్ఞానము, ధర్మం ఎప్పుడు కూడా నాశనం చెందదనమాట. వాటిని దేవతలు కాపాడుతారు. గోవులను దేవుని రక్షణలోనైనటువంటి పవిత్రమైనటువంటి జీవులను కూడా వస్తుంది. నాలుగవ శ్లోకం గోవులు భయం లేకుండా ప్రతి చోట సంచరించాలి, వాటికి ఏ ప్రాణుల నుండి అపాయం కలగకూడదు. గోవులకు సురక్షితమైనటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణం అవసరం. ఐదవ శ్లోకం గోవులు దేవతలకు అర్పణగా ఉన్నాయి, ఇవి ఇంద్రునికి ప్రియమైనవి, అవి మానవుని జీవితాన్ని శుద్ధి చేస్తాయి, పవిత్రం కలిగిస్తాయని అర్థం. ఏడవ శ్లోకం గోవులు బలహీనలను బలిష్ఠులుగా చేస్తుంది, మరింత సుందరంగా చేస్తుంది, అవి మా ఇంటికి శుభాన్ని తెస్తాయి. ఏడవ మంత్రం యొక్క అర్థం గోవులు స్వచ్ఛమైనటువంటి నీరు తాగాలి, శుద్ధమైనటువంటి ఆహారం తినాలి, దొంగలు, దుష్టులు, అపాయకరమైనటువంటి శక్తులు వాటికి దూరంగా ఉండాలి. చివరిగా 8వ శ్లోకం అర్థం ఏంటంటే యజ్ఞాలలో గో సంపదకు ప్రార్థన చేయాలి, ఇంద్రుని శక్తి మరియు ప్రేరణ ద్వారా గోవులు వృద్ధి కలగాలి. గో సంపద ఆరాధన దేవపూజకు సమానము అంట. ఈ గోవు అనే ప్లేస్లో మీరు అన్నీ రీప్లేస్ చేయొచ్చు. జ్ఞాన సంపద, ఆరాధన దేవునికి పూజకు సమానం. ధర్మాన్ని ఆరాధించడం దేవుని పూజకు సమానం. సంపదను ఆరాధించడం, ప్రకృతిని ఆరాధించడం దేవ పూజకు సమానం. అన్ని కాంటెస్ట్లోనూ వస్తుంది. వేదం ఎప్పుడు కూడా ఒకే కాంటెస్ట్లో చెప్పదు. గోసూక్తం యొక్క నిజమైనటువంటి అర్థం జ్ఞానము, ధర్మం కింద చెబుతుంది. గోవు ధర్మస్వరూపంగా ఉంటుంది కాబట్టి ఈ గోవుకు కూడా ఈ శ్లోకం అనేది, మనకి ఈ మంత్రం అనేది అన్వయం అవుతుంది. సో గోసూక్తం మనకు సారాంశంగా తీసుకుంటే ఈ ధార్మిక మరియు సామాజిక సందేశాన్ని ఇస్తుంది. గోవులు దేవతల యొక్క ప్రసాదము, వాటిని కాపాడడం మనిషి యొక్క ధర్మం. గోసేవ ద్వారా ఇల్లు, గ్రామం, దేశానికి సమృద్ధి అన్నీ లభిస్తాయి. గోవులలో అహింస యొక్క విలువ మరియు జీవితం యొక్క పవిత్రత ఉంటాయి అని చెప్తారు. సో గోమాతను కాపాడటం మానవ కోటి యొక్క కృతజ్ఞత యొక్క గుర్తు అన్నమాట. ఆ గోమాతలో దేవతల నివాసం ఉంది, ఆమె రక్షణలో ధర్మం యొక్క స్థిరత్వం ఉంది అంటారు. ఇది మనకు వేదంలో వచ్చేదండి. తర్వాత రామాయణంలో కూడా, వాల్మీకి రామాయణంలో కూడా దీని గురించి ఉల్లేఖన ఉందండి. గావశ్చ ప్రాముఖ్యతామాస్తు ధనాన్యాన్య పరాణ్యపి గావోహి వసుధాయ చ ధనస్య చ వివర్ధినః అంటాడు వాల్మీకి. సో గోవులు భూమి యొక్క సంపదకు మూలాలు, ఇతర అన్ని సంపదల కన్నా అవి శ్రేష్టమైనవి అని అర్థం. రామరాజ్యంలో గో సంరక్షణ రాజధర్మంగా ఉండేది. అచట గోవు, బ్రాహ్మణుడు, ధర్మం మరియు ప్రజల రక్షణ అనేవి 4 స్తంభాల మీద ఉన్నవి అని మనకు వాల్మీకి రామాయణంలో దీని గురించి వస్తుంది. తర్వాత మహాభారతంలో కూడా
భీష్ముడు యుధిష్ఠిరుడికి దీని గురించి శాంతి పర్వంలోను మరి అనుశాసన పర్వంలో కూడా చెప్తాడనమాట. శాంతి పర్వంలో ఏమొస్తుందంటే గావో విశ్వస్య మాతరః అంటాడు. గోవులు ఈ సమస్త విశ్వానికి తల్లుల వంటివి. ఏ దేశంలో గోరక్షణ ఉంటుందో అక్కడ ధర్మం, శాంతి మరియు సమృద్ధిగా నెలకొంటాయి అని అర్థం. అనుశాసన పర్వం కూడా ఇదే విషయం చెప్తుంది. నహి గావః పృష్ఠతో హన్యుహు అంటారు. గోవుని ఎప్పటికీ కూడా హాని చేయకూడదు. ఇది స్పష్టమైనటువంటి గోహింస నిషేధ వాక్యం అని చెబుతారు. తర్వాత భాగవతంలో దీని గురించి చెప్పక్కర్లేదు, ఇంకా విశేషంగా వస్తుంది. దశమస్కంద భాగవతంలో అధ్యాయం 20-24లో కృష్ణుడు బాల్యంలోనే గోపాలుడుగా గోవులను రక్షించి చూసాం మనం. అందుకే కృష్ణుడికి గోవింద అనే పేరు కూడా ఉంది. గోవు అంటే గోవు, ధర్మము అన్నీ వస్తాయి. వింద అంటే రక్షకుడు. కాళీయమర్దం సమయంలో కూడా దీని గురించి వస్తుంది. ఇక్కడ గోవులు కృష్ణుని యొక్క భక్తి చిహ్నాన్ని చెబుతుంది. అవి ఎల్లప్పుడూ అతనితోనే ఉంటాయి. అతను వాటితో సంతోషంగా సంచరిస్తాడు. వాటిని రక్షణ కోసం ప్రాణత్యాగాన్ని కూడా కృష్ణుడు వెనకాడడు. ఇవన్నీ నిరూపణ జరిగింది. తర్వాత భాగవతంలో నందో మహామన్యో భగవతో నందనం యతః గోపాలో గోసు నిష్ణాతు ధర్మజ్ఞో ధర్మవత్సలః అంటారు. నందమహారాజు గోపాలకుడిగా ధర్మజ్ఞుడిగా ఉన్నాడు. ఎందుకంటే అతను గోవులను ప్రేమగా మరియు రక్షణతో చూసుకుంటాడు. మనకు సినిమాల్లోనూ కార్టూన్లోనూ ఈ యొక్క భాగవతం యొక్క చూసినట్టయితే నందమహారాజు కూడా చాలా పెద్ద అంత ఒక మంచి మంచి ఇళ్లలో నివసిస్తూ కృష్ణుడు ఆడుకున్నటువంటి సందర్భాలు అవన్నీ చూసాం. నిజంగా మీకు మూల భాగవతంలో చూసినట్టయితే అలా ఉండదండి. ఎలా ఉంటుందంటే వీళ్ళు బళ్ళు కట్టుకొని అక్కడ ఎక్కడ ఎక్కువగా గడ్డి ఉంటుందో అక్కడికి సంచరిస్తూ వెళ్తూ ఉంటారండి. వాళ్ళకి నిర్దిష్టంగా ఒక ఇళ్ళు అనేది ఉండవు. ఆ బళ్ళనే వాళ్ళు ఇల్లులాగా పెట్టుకుంటారు. ఆ బళ్ళలోనే కృష్ణుడిని ఒక జోలెలాగా వేసి అక్కడే కృష్ణుడిని కట్టి పెడేస్తారు. అక్కడ కట్టి ఊపుతూ ఉంటారు. చిన్నప్పుడు బండి రూపంలో వచ్చిన శకరాసురు వచ్చి కృష్ణుడు చంపాలనుకున్నది అక్కడే. కాబట్టి ఇది కొన్ని విభిన్నంగా ఉంటాయి. సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చూడడానికి చాలా భిన్నంగా ఉంటుంది. నిజంగా మూల భారతంలో అలా లేదు. కాబట్టి గడ్డి ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్తున్నాడంటే గోవుల పైన ఎంత శ్రద్ధ ఉందని మనం తెలుసుకోవచ్చు. సో తర్వాత ఇంతవరకు మనకు తెలిసింది. ఇవన్నీ కూడా మనం చూసాం, విన్నాం. ప్రవచనాల్లో అయితే ఇవన్నీ చాలా విషయాలు చూసాం. ఇది గోవు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. గోవు యొక్క ప్రాముఖ్యతను, ధర్మము, జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఇప్పుడు మనం కొద్దిగా లోతుకి వెళ్తాం. మనకు ఎప్పుడు మనకు గోవులను హింసించడం జరుగుతుంది? మనకు పాల కోసం గోవులను హింసించడం జరుగుతుంది. పాలు ఎందుకు? ఎక్కువ డిమాండ్ పెరిగిందనుకోండి, అప్పుడేమవుతుంది? పాలు ఎక్కువ కావాలంటే గోవులు కావాలి. గోవుల్ని కొత్తగా మనం సృష్టించాలంటే చాలా సమయం పడుతుంది కదా. సో అందుకే ఏం చేస్తారు, 6 నెలలకు ఒకసారి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ లాగా దాన్ని కృత్రిమంగా గర్భధారణ ధరించడం, తద్వారా దాన్ని ఇబ్బంది పెట్టడం. పాలను ఎక్కువ కావాలి కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు పాలతో చేసేటటువంటి పదార్థాలు చాలా ఎక్కువ అండి. మీకు పెద్ద పెద్ద సిటీలో మీరు బోర్డులు వేసి ఉంటారు, ఇక్కడ మేము 40 రకాల కాఫీలు, 40 రకాల టీలు అమ్ముతామంటాడు. వెనకటికి అంత ఎక్కడుంది? లేదు. మీరు ఒక 50-60 ఏళ్ళ వెనక వెళ్ళినట్టయితే కాఫీలు, టీలు కూడా ఎవరో శ్రీమంతులు, ధనవంతులు తాగేవాళ్ళు, కానీ సామాన్య ప్రజల మజ్జిగో గంజో తాగేవారు, కానీ కాఫీలు, టీలు ఎవరు తాగేవాళ్ళు కాదు. సో ఎప్పుడైతే కాఫీలు, టీలు ఎక్కువ తాగరో మీకు పాల కన్జంప్షనే లేదు. పాల కన్జంప్షన్ ఎప్పుడవుతుంది? మనం ఎక్కువ వాడినప్పుడు. కాఫీలు, టీ ఎక్కువ వాడతాం. అది కాఫీ, టీలకు మాత్రం పరిమితం కాకుండా రకరకాల పిండి పదార్థాలండి. ఈ వెన్నతో చేసినవి కావచ్చు, బేకరీకి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు. తర్వాత ఈ పాలతో మనం స్వీట్స్, రకరకాల స్వీట్స్ అండి. ఎప్పుడైతే ఎక్కువ చేస్తారో డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరగాలంటే ఏం చేయాలి? ఆవు కావాలి. ఆవును హింసించడం, డబ్బు వస్తుందంటే ఎవరు ఊరుకుంటారు? అలా హింసించడం జరుగుతుంది. సో పైగా ఈ పాలకు సంబంధించిన పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచివని కూడా మనం వింటూ ఉంటాం. మీరు ఎక్కడైనా మోడర్న్ మెడికల్ సైన్సెస్లో కూడా అదే చెప్తుంది. పాలు చాలా మంచిది, కంటికి చాలా మంచిది, మీ పిల్లలకు పాలు తాగించండి, చాలా బలిష్ఠులు అవుతారు. ఇవన్నీ కూడా చాలా చెబుతూ ఉంటారండి.
కానీ నిజంగా అంత ఎక్కువగా పాలు మంచిదే అయితే మరి గోజాతికి చాలా ఇబ్బంది కదండి. ఒకప్పుడైతే తాగేవాళ్ళ సంఖ్య తక్కువ, గోవుల సంఖ్య చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే గోవులను ప్రతి ఇంట్లోనూ, బ్రాహ్మణుడి ఇంటి నుంచి మొదలుకొని ప్రతి ఇంట్లోనూ గోవు ఉండేది. ఈ రోజుల్లో ఎంతమంది ఇంట్లో గోవులు ఉన్నాయి? లేవు. గో సంపద బాగా తగ్గిపోయింది. పాలు ఇవన్నీ కన్జంప్షన్, మిల్క్ ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేయడం చాలా ఎక్కువైపోయింది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ పాలన్నీ? ఒకటి, గోవును హింసించడం. రెండవది అడల్ట్రేషన్, కల్తీ చేయడం, ఆర్టిఫిషియల్గా పాల పదార్థాలను తయారు చేయడం. సో జరగట్లేదా? జరుగుతున్నాయి. మరి మంచిదే అంటారు కదా పాలని. దీనికి మనకు మూలాన్ని వెతకాలి. మనకు మూలం ఎక్కడ దొరుకుతుందంటే ఆయుర్వేదంలో దొరుకుతుందండి. ఆయుర్వేదంలో పాల గురించి, పాల ఉత్పత్తుల గురించి ఏం చెప్పింది దాని గురించి మనం చూద్దాం. చరక సంహితలో సూత్ర ప్రస్థానాన్ని మనం చూసినట్టయితే గోవు ఆయుర్వేదంలో కూడా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందింది. వాస్తవానికి గోవు నుండి పొందేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పాలు, నెయ్యి, పెరుగు, మజ్జిగ, మూత్రం, గోమయం, ఈ ఆరింటిని కూడా ఆయుర్వేదంలో అమృతతుల్యమైనదే అంటారు. మనకి తెలుసు, ఎందుకంటే చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనది పాలు అని మనం విన్నాం. మరి ఇంకా ఏం చెబుతాయి ఋషుల ఆయుర్వేద గ్రంథాల్లో? చరక సంహితలో వస్తుందండి. సూత్ర ప్రస్థానంలో గోక్షీరం శ్రేష్టమాహారం హితం శమనమాత్మనః అంటారు. ఆవు యొక్క పాలు ఏదైతే ఉందో సర్వరోగ నివారణి, అండర్లైన్ చేసుకోండి, సర్వరోగ నివారణి, మనస్సుకు శాంతి కలిగిస్తుంది, శుద్ధమైనది మరియు జీవపోషకమైనది. తర్వాత గోమూత్రం కూడా, గోమూత్రం రసాయనం పావనం దోషమగ్నం అంటారు, దోషజ్ఞం అంటారు. గోమూత్రం శుద్ధీకరణ, విషహరణ, మన ఏదైనా విషతుల్యంగా శరీరం ఏర్పడితే ఆ విషాన్ని హరించేస్తుంది. రోగనాశక గుణాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. తర్వాత సుశ్రుత సంహిత కూడా దీని గురించి ఉల్లేఖిస్తుందండి. గోమయం రోగనాశనం దుర్గంధనాశనంచ అంటాడు. గోమయం అనేది వాతావరణ శుద్ధి, అంటే గోవు యొక్క మలం, వాతావరణం యొక్క శుద్ధీకరణ, క్రిమినాశకం మరియు ధూపంలో రూపంలో కూడా ఉపయోగిస్తారు. అందుకే పాతకాలంలో కల్లాపు చల్లుతారు కదండి, ఇదే క్రిమినాశకాలండి. ఏవైనా బ్యాక్టీరియాలు ఉంటే కూడా వెళ్ళిపోతాయి అవన్నీ. తర్వాత గోమయాగ్నో హవిహి సృజ్యతే శుద్ధ్యర్థం అంటారు. అంటే యజ్ఞాలలో గోమయం నుండి ఏర్పడేటటువంటి పొగ ఏదైతే ఉందో శుద్ధి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది అంటారు. తర్వాత ఇంకా మనం పంచగవ్యాన్ని చూసామండి. ఇప్పుడు ఎవరైనా పుణ్య బ్రాహ్మణ సమాధానంలో ఏదైనా యజ్ఞ యాగాదాలు చేసేటప్పుడు పుణ్యవాచనం చేస్తారండి. అందులో శుద్ధి కోసం పంచగవ్యాన్ని సేవిస్తారు. ఆవు పాలు, ఆవు మూత్రం, గోమయం, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఇవన్నిటినీ కలిపి పురోహితుడు ఒక ఉద్దరణలో ఒక తీర్థంలాగా పోస్తాడు. అది చాలా వాసనభరితంగా ఉంటుంది, అంత రుచిగా అయితే ఉండదు. కానీ శుద్ధి కోసం ఖచ్చితంగా శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి తీసుకుంటారు. రుచిగా ఉండదు, కానీ కొద్దిగా తీసుకొని తర్వాత వెంటనే నీళ్ళు తాగేస్తారు. ఎందుకంటే ఆ వాసనని, ఆ రుచిని భరించలేం కాబట్టి. కానీ ఆయుర్వేదంలో చాలా దానికి ఉన్నటువంటి పవిత్రత, దానికి ఉన్నటువంటి రోగాన్ని విముక్తి చేసేటటువంటి గుణం వేరే దేనికి లేదని చెప్తుంది. సో చరక సంహితలో ఇదే విషయం చెప్తారు. పంచగవ్యం రసాయనం పాపహరం పుణ్యవర్ధనం అంటారు. పంచగవ్య సేవన ద్వారా శరీర శుద్ధి, మనశ్శాంతి మరియు ఆత్మశుద్ధి లభిస్తాయి. భావప్రకాశ నిఘంటులో కూడా ఇది 16వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆయుర్వేద గ్రంథం ఇది. అందులో కూడా చెప్తుంది గోసంభూతంచ సర్వం హితమేవ మనీషిభిః అంటారు. జ్ఞానులు ఏం చెప్తారంటే గోవుల నుండి లభించేటటువంటి ప్రతిదీ కూడా మానవ శరీరానికి హితమైనది అని అర్థం. సో ఇంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే, గోవుకు సంబంధించిన అన్నీ కూడా చాలా మంచిది అని చెప్తుంది. కాకపోతే ఇక్కడ మనకు ప్రశ్న రావాల్సింది ఏంటంటే, బాగానే చెప్పింది కదా ఆయుర్వేదం అంటే ఏంటి? రోగం ఏర్పడినప్పుడు ఔషధం కోసం, మన శరీరం నుంచి రోగ విముక్తి చేసుకోవడం కోసం వైద్యశాస్త్రం ఉన్నటువంటి గ్రంథం అది. ఆయుర్వేదం దృష్టిలో పాల గురించి ఏం చెప్తుంది? అది ఆహారం అని చెబుతుందా, ఔషధం అని చెప్తుందా? ఇప్పుడు పారాసిటమాల్ ఉంది చూడండి. మనకు జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, జలుబు లాంటివి ఏమైనా వచ్చినా డాక్టర్లు ఏం చేస్తారు? పారాసిటమాల్, డోలో 650, డోలో 500 ఇలాంటివి రికమెండ్ చేస్తారు. అది చాలా మంచిది అది.
చాలా మంచిది. ప్లస్ మనకు జ్వరాన్ని వాటిని తీసేస్తుంది, తగ్గిస్తుంది. అలా అని చెప్పి రోజు వాడదామా? ఎప్పుడు వాడతాం మనం? రోగం వచ్చినప్పుడు మాత్రమే వాడతాం కదా, ప్రతిరోజు అయితే మనం దాన్ని వాడం. అదేవిధంగా పాలనైతే ప్రతిరోజు వాడతాం. అదే పాల కన్నా గోమయము, గోమూత్రము ఇంకా శ్రేష్టమైనది, ఇంకా పవిత్రమైనది అని చెప్తుంది ఆయుర్వేదం. మనం తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదు. ఆహారం కాకుండా ఔషధ రూపంలో తీసుకుంటున్నాం. సో వైద్యశాస్త్రంలో, మోడర్న్ వైద్యశాస్త్రం ఏదైతే ఉందో, మంచిది అని చెప్పిన వాటన్నిటినీ కూడా మనకు రోగాలు వచ్చినప్పుడు మాత్రమే వాడతాం. మిగిలిన సమయాల్లో మనం దాన్ని వాడం మనం. ఇది మనకు అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా అదే చెబుతుందండి. అది ఔషధ రూపంగా బాగుంటుంది తప్ప నిత్యావసరాలకి పనికిరావని చెప్తుంది. దానికి కూడా నేను ప్రమాణాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చరక సంహిత సూత్ర ప్రస్థానం ఏమవుతుందంటే, యుక్తం ఆహారౌషధ సేవనం చాయుహు అంటాడు. యుక్త సమయే సేవితం అమృతం, అయుక్త సమయే విషం అంటారు. అంటే ఒక వస్తువు ఏదైతే ఉందో, ఔషధం ఏదైతే ఉందో, యోగ్యమైనటువంటి సమయంలో, యోగ్యమైనటువంటి పరిమాణంలో సేవించినట్లయితే అది అమృతంగా ఉంటుంది. దానికి విరుద్ధమైన రీతిలో ఎప్పుడు పడితే అప్పుడు సేవించడం, ఎంత మోతాదైతే అంతకన్నా సేవించడం అయితే ఏమవుతుంది? అది విషంగా మారుతుంది. పారాసిటమాలే, షుగర్ ట్యాబ్లెటే, బీపీకి సంబంధించిన అయినా కూడా ఒకేసారి ఒక 10 వేసుకోండి, ఏమవుతుంది? ఇంకా మళ్ళీ లేవడం అనేది ఉండదు. సో ఎందుకంటే ప్రమాణం మీరిందనుకోండి విషం అవుతుంది. మనం సాత్విక ఆహారం అంటుంటాం కదా. సాత్విక ఆహారం అంటే ఆ టైప్ ఆఫ్ పదార్థం కాదండి, ప్రమాణం కూడా. ఎంత తినాలో అంతే తింటేనే సాత్వికం. దానికన్నా ఎక్కువ తిన్నారనుకోండి అది రాజసం అయిపోతుంది, ఇంకా ఎక్కువ అయిపోతే తామసం అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్ ఉంది. ఆనియన్ మనం ఏమంటామంటే తమోగుణ పదార్థం అంటారు. యాక్చువల్లీ ఎప్పుడు మీరు రోజు సేవించినట్టయితే అది తమోగుణ పదార్థం. మీకు ఏదైనా రోగము వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని వాడారనుకోండి, ఎంత అయితే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో అంతే వాడితే దాన్ని సాత్వికం అంటారు. అలా కాకుండా మసాలాల కోసం ఇలాంటి వాటికి వాడామనుకోండి రాజస పదార్థం అయిపోతుంది. ఒకే పదార్థమే, దాన్ని తీసుకునేటటువంటి సమయము, మోతాదు, దాన్ని బట్టి సాత్వికమా, రాజసమా, తామసంగా మారిపోతుందండి. కేవలం ఆ పదార్థం ఒకటే ఇది ఆనియన్ అంటే తామసం అని చెప్పడానికి లేదు. మోతాదును బట్టి, అది ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, దాన్ని బట్టి అది సాత్వికమా, రాజసమా, తామసమా అని తెలుస్తుంది. సో అదే విధంగా చూస్తే పాలు కూడా రోగం వచ్చినప్పుడు తీసుకున్నట్టయితే అది సాత్వికం. అలా కాకుండా మనం ఒక వ్యసనంగా తీసుకున్నాం అనుకోండి, ఒక గంభీరత్వం కోసం తీసుకున్నాం అనుకోండి, అదేమవుతుంది? రాజసం అవుతుంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు రికమెండ్ చేయనటువంటి స్థితిలో తీసుకున్నాం అనుకోండి తామస పదార్థం అయిపోతుంది. సో ఇది మనకు ఆయుర్వేదంలో చాలా క్లియర్ కట్గా చెప్పబడింది. సో ఒక వస్తువు యోగ్యమైన సమయంలో, యోగ్యమైన పరిమాణంలో మాత్రమే సేవించినట్లయితే అది అమృతము. దానికి విరుద్ధమైన రీతిలో సేవించినట్లయితే అది విషం అవుతుంది. అందువల్ల పాలు ఔషధ రూపంలో మాత్రమే గుర్తింపు పొందింది ఆయుర్వేదంలో. రోజువారీ ఆసక్తి పానీయంగా ఎక్కడా కూడా ఆయుర్వేదంలో చెప్పబడలేదు. అది ఔషధ సేవనం మాత్రం చాలా బాగుంటుంది. అంటే వెనకటికి మనం ఔషధంగానే తీసుకునేవాళ్ళం అండి. వెనకటికి కాఫీలు, టీలు అవన్నీ ఏం లేవు. ఎవరింటికి వెళ్ళినా కూడా మీకు మజ్జిగ ఇచ్చేవాళ్ళు తప్ప పాలు ఇచ్చేవాళ్ళు కాదు. మజ్జిగ మంచిది, అది కూడా చాలా తక్కువ మోతాదులో. ఎప్పుడు తాగాలి? ఎండ సమయంలోనే తాగేవాళ్ళు, ఎప్పుడు పడితే ఎప్పుడు తాగేవాళ్ళు కాదు. దానికి ఒక సమయంలో, ఆ సమయంలో తీసుకుంటేనే చాలా మంచిది. సమయం వేరైపోయింది అనుకోండి అది విషం అయిపోతుంది. సో కాబట్టి పాతకాలంలో కాఫీలు, టీవీలు ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చాయి? చలి ప్రదేశాల నుంచి వచ్చాయి. వాళ్ళు బ్రిటిషర్స్ తీసుకొచ్చారు. మన దేశంలో ఉన్నటువంటి పదార్థాలు కావు అవి. వాళ్ళు వచ్చి మనకు అందరికీ ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు పాలు తాగేటటువంటి స్థితి మన భారతదేశంలో లేదు. ఇవి ఎప్పుడైతే వచ్చాయో వాళ్ళ కాఫీ, టీలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత విపరీతమైనటువంటి గ్లోబలైజేషన్ అవ్వడం చేత వేరు దేశాల్లో ఉన్నటువంటి వంటకాలన్నింటినీ కూడా మనం నేర్చుకొని మనం ఇంట్లో చేయడం, దానికి పాల పదార్థాలు అవసరం అవడం, బేకరీలకి, కేకులకి, ఐస్ క్రీమ్లు ఇవన్నీ మన దేశం సాంప్రదాయం కాదు. వాటికి విపరీతమైనటువంటి పాలు కావాలి. ఇక స్వీట్స్ నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ వాడతారు. అది స్వీట్స్ కూడా విదేశం నుంచి ఇంపోర్ట్ అయింది. పాల నుంచి చేసేవి చాలా ఎక్కువ ఉంటాయి, పాలు, చక్కెర. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. సో కాబట్టి
పాలను ఔషధ రూపంలో మాత్రమే గుర్తింపు పొందింది ఆయుర్వేదంలో. రోజువారీ తీసుకునేటటువంటి పానీయంగా ఎక్కడా కూడా ఆయుర్వేదం గుర్తించబడలేదండి. తర్వాత సో పాలు ఉపయోగం యొక్క నియమాలు కూడా ఆయుర్వేదం ప్రకారం చెప్తుంది. ఎవరికి పాలు తాగాలి, పాలు సేవించాలి? రోగావస్థలో ఉన్నవాళ్ళు, బలహీనము, క్షయ, పిత్తవృద్ధి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు కొంచెం ప్రమాణంలో పాలు, నెయ్యి, పాయసం ఇలాంటివి తీసుకోవాలండి. పాయసం మనం పండుగల పూట మాత్రం ఎందుకు చేస్తామంటే ఆరోగ్య వృద్ధి కోసం. దానికి చాలా నియమాలు ఉన్నాయి. ఏం చేస్తుంది, మీకు యోగ్యమైన కాలంలో డాక్టర్ ఎంత ప్రిస్క్రైబ్ అంతే మోతాదులో తీసుకున్నట్టయితే ఉపశమనం, పోషణ అవుతుంది, వాళ్ళకి బలం వృద్ధి చేయబడుతుంది. అదే ఆరోగ్యవంతంగా ఉన్నవాడు తక్కువ ప్రమాణంలో ఔషధ రూపంలో తీసుకోవాలి. ఎలాగ ఔషధ రూపం అంటే, మీకు గుళ్ళోకి వెళితే పంచామృత అభిషేకం చేసి పంచామృతం ఇస్తారండి. దాంట్లో పాలు ఒకటే ఉండదు, అన్నీ ఉంటాయి. నెయ్యి, పాలు, పెరుగు, తేనె, పళ్ళు అన్నీ ఉంటాయి. పంచ అమృతం అంటారు. దాన్ని ఎంత తీసుకుంటామండి? మన అరచేతిలో కొద్దిగా తీసుకుని తింటాం, అంతే తీసుకోవాలి. అదే అమృతం లాంటిది. అలా కాకుండా ఒక గ్లాసు తాగారు అనుకోండి, ఏమవుతుంది? మనస్సు మొద్దుబారిపోతుంది, మైండ్ పనిచేయదు. కాబట్టి అది విషంగా మారిపోతుంది. మీకు ఎందుకోసం అవసరమో అది అందుకోసం పనికిరాదు. సో ఆరోగ్యవంతుడు కేవలం ఔషధ రూపంలో మాత్రమే నెయ్యిని కానీ, పాలను కానీ, పెరుగును కానీ తీసుకోవాలి. మజ్జిగ అయితే ఇబ్బంది లేదు, అది ఎండ సమయంలోనే తీసుకోవాలని ఉంది. సో నిత్యము మనం ఉపయోగించేటటువంటి పానీయంగా కావచ్చు, టీ రూపంలో కావచ్చు, ఎక్కడా కూడా సిఫార్సు చేయబడలేదు. ఒకవేళ తీసుకుంటే ఏమవుతుందంటే అజీర్ణం, ఆమం అంటాం, వాతము, కఫము వృద్ధి జరుగుతుంది. కఫము రోజు వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒక ప్రమాణం మారిందనుకోండి, మనకు జలుబు రూపంలోనో లేదా జ్వరం రూపంలోనో అది బయటకు వస్తుంది. శ్వాస సంబంధమైనటువంటి రోగాలన్నీ వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మళ్ళీ ఏదో యాంటీబయాటిక్ వేసుకుంటాం, మళ్ళీ బయటకు వస్తాం. సో ఔషధాన్ని ఔషధంగా కాకుండా వేరేలాగా తీసుకుంటే, ఔషధాన్ని ఆహారంగా తీసుకుంటే ఏమవుతుంది? మనం ఏం చేయాలంటే ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఆహారాన్ని ఔషధంగా ఎప్పుడైతే తీసుకుంటామో, ఔషధము ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ మనం తీసుకున్నాం అనుకోండి, మనకు మందులు, మెడిసిన్స్ కూడా చాలా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఆయుర్వేదంలో పాలను కానీ, టీ, కాఫీ ఇలాంటివన్నీ మనోరంజకమైనటువంటి పానీయాన్ని ఉపయోగించడం స్పష్టంగా వ్యతిరేకించబడింది. అప్పుడు లేవు కూడా. పాలు, నెయ్యి, పెరుగు మొదలైనవి యోగ్యమైన సమయంలో, హితమైనటువంటి మోతాదులో, హితకరమైన దృష్టిలో సేవించినప్పుడు మాత్రమే అది పోషకాలుగా అవుతాయి. కాబట్టి ఇది మనం గమనించాలి. ఇంకేం చెప్తుందంటే, అతిసేవనాత్ అమృతమపి విషం భవతి అని భావప్రకాశనింటుగా చెప్తుంది. అతిగా సేవించినట్టయితే అమృతం కూడా విషమవుతుంది. అందువల్ల పాలు ఔషధ రూపంలోనో లేదా శరీర ధాతు శమనార్థంగా మాత్రమే, బలహీనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. రోజువారీ ఆసక్తి పానీయంగా తీసుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సారాంశంగా పాలు మరియు దానికి సంబంధించిన పదార్థాలు పవిత్రమైనటువంటి ఔషధ ద్రవ్యాలు. వాటి సేవన దోష స్థితికి అనుగుణంగా ఉండాలి. ఆరోగ్యవంతుడికి పాల యొక్క మితుపయోగం మాత్రమే సిఫార్సు చేయబడింది. అనారోగ్య స్థితిలో మాత్రమే అది రసాయనం, ఔషధంగా పరిగణించబడుతుంది అంటారు. సో అందరూ పాలు తాగడాన్ని ఆయుర్వేదం సమర్థించిందా? ఖచ్చితంగా సమర్థించలేదండి. చెప్తారు చూడండి, క్షీరం శీతం గురుస్నిగ్ధ్యం మధురం స్మాత్మ్యం పిత్తవశనం నచైతత్ సర్వభూతానాం హితం అంటారు. పాలు చాలా శీతలంగా ఉంటుందండి. అది శీతల ప్రదేశాలలో పాలు తాగడం చాలా మంచిది. ఇప్పుడు బ్రిటన్ లాంటి కంట్రీస్ అయితే ఎప్పుడు చల్లో ఉంటాయండి. అవి వాళ్ళు కాఫీ, పాలు ఇవన్నీ తాగితేనే వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది, శరీరం కొద్దిగా యాక్టివ్గా ఉంటుంది. సో ఇది ఒకవేళ ఆ సమయం ఉష్ణ సమయంలో తీసుకున్నట్టయితే జీర్ణాశయానికి భారం అయిపోతుంది. అది స్నిగ్ధమైనటువంటిది మరియు పిత్తమాపకము అంటాం, కొద్దిగా ఇంబ్యాలెన్స్ చేసేస్తుంది. కాబట్టి ఇది అందరికీ హితం కాదు. చలి ప్రదేశంలో, చలి సమయాలలో తక్కువ మోతాదులో తీసుకుంటే చాలా మంచిది. అలా కాకుండా నేను దాన్ని హ్యాబిట్గా పెట్టుకొని
ఊటీలో అయినా నేను కాఫీ తాగుతాను, చెన్నైలో అయినా ఎండలో తాగుతానంటే ఇంకా దానికన్నా శరీరం పైన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో హితకరమైంది ఎవరికి? పాలు కానివ్వండి, పాలకు సంబంధించిన పదార్థాలు. హితమైంది ఎవరికి అంటే బలహీనతతో ఉన్న వాళ్ళకు, క్షయవ్యాధి వచ్చిన వాళ్ళకి, పిత్తవృద్ధి అధికంగా ఉన్న వాళ్ళకి, బలహీనమైనటువంటి శరీర భాగాలు కలిగిన వాళ్ళకి ఇది హితకరమైనటువంటిది. వాళ్ళు మోతాదుతో అది వృద్ధి చెందేంత వరకు తీసుకోవచ్చు, తర్వాత మానేయాలి. ఎవరికి హితకరం కాదు? బలిష్ఠులకు, ఎవరికైతే కఫ ప్రకృతి ఎక్కువ ఎవరుకుంటుందో, జలుబు, దగ్గు ఇవన్నీ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాడు తీసుకోకూడదు. స్థూలకాయంలో ఉన్నవాడు, చాలా లావుగా ఉంటారు చూడండి, వాళ్ళకి అది నిషిద్ధమైనది. అజీర్ణ దోషం ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచిది కాదు. అందువల్ల ఆయుర్వేదంలో మనుషులందరూ కూడా రోజు పాలు తాగాలని ఎక్కడ చెప్పబడలేదు. దానికి బదులుగా యోగ్యులకు మాత్రమే ఔషధ రూపంలో అని చెప్పబడింది. ఇంకా పాలు నిషేధించబడినటువంటి స్థితులు కూడా చెప్తారు. అజీర్ణ నపిబే దక్షీరం వాత కఫ బలవాన్ నపిబేత్ అంటారు. అజీర్ణం, వాతం, కఫం ఎక్కువగా ఉన్నవాళ్ళు వ్యక్తులు పాలు సేవించకూడదు. శరీరంలో అజీర్ణం ఎక్కువ ఉన్నప్పుడు వ్యాయామం చేసిన వెంటనే, ఎక్సర్సైజ్ చేస్తాం కదా, వెంటనే పాలు తాగకూడదు. రాత్రిపూట ఆలస్యంగా పాలు తాగకూడదు. తర్వాత వర్షాకాలంలో పాలు విషం వల్లే వర్తిస్తుంది, అప్పుడు కూడా మంచిది కాదు. అందుకే చాతుర్మాస దీక్షలో వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి 1 నెల పాటు క్షీర వ్రతం అంటారు. క్షీరం తీసుకోకూడదు, ఎందుకంటే చలి, వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల అది ఏం చేస్తుందంటే జీర్ణాశయాన్ని మందగించేస్తుంది. ఆ జీర్ణాశయంలో వైశ్వాన రూపునైనటువంటి అగ్ని భగవంతుడు జీర్ణాన్ని తయారు చేస్తాడు. మనము ఎక్కువగా పాలు తాగామనుకోండి, వాళ్ళకి జీర్ణకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ వస్తాయండి. జీర్ణం అవ్వదు వాళ్ళకి, ఎప్పుడు కూడా ఫెటిక్ నేచర్, ఎప్పుడు డల్గా ఉంటారు. ఆ తాగినప్పుడు మాత్రమే ఆ కెఫిన్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే యాక్టివ్ అవుతుంది. అది ఎంతసేపు ఉంటుంది? ఒక 1 అవర్ మ్యాక్సిమం, అంతే. తర్వాత దాని యొక్క ఇది ప్రభావం కోల్పోతుంది. తర్వాత చాలా మనిషి డల్ అయిపోతాడు. ఇది మీరు గమనించవచ్చు. తర్వాత భావప్రకాశ నిండికలో దిగంటువులో కూడా ఇదే చెప్తుందండి. అయుక్త కాలే సేవితం క్షీరం విష సమానం అంటారు. యోగ్యమైనటువంటి సమయం కానప్పుడు తాగినటువంటి పాలు విషం వల్లే ప్రవర్తిస్తుంది. అది ఒకే రోజు చంపదు, రోజు చంపేస్తుంది. సో కాబట్టి దేహతత్వం దృష్టిలో ఉంచుకొని ఆయుర్వేదం 3 దోషాలు, వాతము, పిత్తము, కఫం, ఈ 3పైన ఆధారపడి ఉంటుంది. పాలు శీతలమైనది, గురుత్వ స్నిగ్ధ స్వభావం కలిగినటువంటిది. ఇది కఫాన్ని బాగా పెంచుతుంది. సో కాబట్టి నిశ్చలంగా ఉండేవారు, అంటే శరీరం శ్రమ చాలా తక్కువ ఉన్నవాళ్ళు, ఎక్కువ కష్టపడరు కదా. ఇప్పుడు మనం చేసేవన్నీ కంప్యూటర్ ముందు పనులే అండి. ఎక్కువ శ్రమ ఏమున్నాయి? మానసికమైన శ్రమ ఉంటుంది, శారీరకమైనటువంటి శ్రమ లేనే లేదు మనకు. మనమేం మూట మోయట్లేదు, నడుచుకుంటూ వెళ్ళట్లేదు. తర్వాత అజీర్ణ ప్రవృత్తి ఎవరికైతే ఉందో, ఎక్కువగా డైజెషన్ ఎవరికి ఎక్కువ కాదు, కాన్స్టిపేషన్ ఎక్కువ ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా దీన్ని సేవించి నిషిద్ధం అంటారు. స్థూలకాయం, మధుమేహం, శ్లేష్మ దోషం ఉన్నవాళ్ళు పాలు సేవిస్తే అది మరింత రోగాన్ని పెంచేస్తుంది. తర్వాత చరక సంహితలోనే ఒక చోటు వస్తుందండి. యుక్తమాత్రోపయోగి హితం, అతిమాత్రోపయోగి హానికరం అంటారు. యోగ్యమైనటువంటి ప్రమాణంలో సేవిస్తే హితకరం, అతిగా సేవిస్తే హానికరం. నేను వాటికి సంబంధించి ఎక్కడెక్కడ ప్రమాణాలు ఉన్నాయో అన్నీ వెతికి మీ ముందు పెడుతున్నాను, ఎందుకంటే నేను చెప్పడం కాదు, ఇది ఆయుర్వేదంలో మన దాంట్లో ఉన్నది. ఆయుర్వేదం పాలను ఔషధ రూపంలో మాత్రమే పరిగణించబడుతుంది, రోజువారీ ఆహారంగా కాదు. అందువల్ల మనిషి పాలు సేవించేటటువంటి అవసరం కేవలం ఔషధ రూపంలో మాత్రమే ఉండాలి. తర్వాత ఆయుర్వేద దృష్టిలో తీసుకున్నట్టయితే క్షీరం, శీతం, మధురం, స్మాత్మ్యం, బల్యం, జీవనం చరక సంహితలో సూత్రప్రస్థానంలో వస్తుంది. కానీ అదే చరకుడు ఇంకో మాట చెప్తాడు, దోషవృద్ధికరం క్షీరం అతిసేవితం అంటారు. అంటే అతిగా పాలు సేవిస్తే దోషాలను పెంచేస్తుంది. అందువల్ల ఆయుర్వేదం యొక్క తాత్పర్యం చాలా కరెక్ట్గా క్లియర్గా ఉంది. మనం పనిచేసేదంతా ఇంట్లో పని, ఎండ కన్నెరగకుండా పనిచేస్తాం, అలసిపోకుండా పనిచేస్తాం, మనం ఏమీ వెళ్ళట్లేదు, చెమట కూడా కార్చట్లేదు మనం. అలాంటి వాళ్ళు పాలు తాగినట్టయితే మరింత బుద్ధి కానివ్వండి, శరీరం కానీ మందగిస్తుంది.
యాక్టివ్నెస్ రోజు రోజు కోల్పోతాం. శరీరంలో జీర్ణ వ్యవస్థ పాడైపోతుంది. జీర్ణ వ్యవస్థ పాడైతే నెంబర్ ఆఫ్ రోగాలు వస్తాయండి. దానికి మళ్ళీ మనం వేరు వేరు ఔషధాలన్నీ వేసుకోవాలి. ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందో, అంటారు కదా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితం ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. మన దేహంలో 4 రకాలైనటువంటి శక్తులు కావాలి. మనం తినే ఆహారం సక్రమంగా జీర్ణమైతే 4 రకాలైనటువంటి శక్తుల్ని జనరేట్ చేస్తుంది. మెదడుకి చాలా తక్కువ సూక్ష్మమైనటువంటి శక్తి కావాలి. రక్తానికి ఒక రకమైన శక్తి కావాలి. శరీర భాగాల్లో బోన్స్కి ఒక రకమైనటువంటి శక్తి కావాలి. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీ కావాలి. సక్రమంగా జీర్ణమైతేనే వస్తుంది. సక్రమమైన పదార్థాలు తీసుకుంటేనే వస్తుంది. అతిగా తీసుకున్నాం అనుకుంటే చాలా కష్టం. అందుకే పండుగలప్పుడు చూడండి, ఆ మెనూ అనేది మన ప్రాచీన కాలంలో మన ఋషిమునులు చేసినటువంటి లైఫ్ స్టైల్లోనే ఉంటుంది. అది మీకు గుళ్ళలో కానివ్వండి, కొన్ని ఆర్థడాక్స్ పీపుల్ వాళ్ళు వండుతుంటారు చూడండి, అరిటాకు వేస్తారు. దానిపై అరిటాకు ఎందుకు వేస్తారంటే, విషమైనటువంటి పదార్థం ఎవరైనా వడ్డించినట్టయితే ఆ అరిటాకు నల్లగా అయిపోతుందండి. అంత స్వభావం కలిగి ఉంటుంది అది. తర్వాత ఉప్పు వడ్డిస్తారు, 2 రకాల ఊరగాయలు చట్నీలు వడ్డిస్తారు, ఒక కూరలు 2 వడ్డిస్తారు, పాయసం, బెల్లంతో చేసినటువంటి పాయసం, బెల్లంతో చేసినటువంటి స్వీటు, తర్వాత చిత్రాన్నం లేకపోతే పులిహోర వడ్డిస్తారు. ఎందుకంటే శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీ కావాలి. కాబట్టి మనం అన్ని భాగాలను దృష్టిలో ఉంచుకొని మనం దానికి తగినట్టుగా ఆహారాన్ని మనం తీసుకుంటాం, తగినటువంటి ప్రమాణంలో తీసుకుంటాం. ప్రాచీన కాలంలో మనకు స్వీట్ అంటే ఈ ఒబ్బట్లండి, బొబ్బట్లు అంటాం కదా, పోలీలు బొబ్బట్లు అంటాం, అదే స్వీట్ అండి. బెల్లంతో తయారు చేసింది, దాన్ని ఏమంటాం, అత్తరసలు అంటాం. ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. తర్వాత మనం చాలా టెక్నాలజీ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత చక్కెరతో చేసినవి, ఈ పాలతో చేసినవి, నెయ్యితో చేసినవి, అమితంగా నెయ్యి వాడడం. మీకు అన్నంలో పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటే వాసన కోసము, ఆరోగ్యం కోసం చాలా మంచిది. మీరు నెయ్యితోనే అన్నీ వేయించారనుకోండి, అది విషం అయిపోతుంది. నెయ్యి ఎలా వాడాలో అలాగే వాడాలి. కొద్దిగా ఒక చెంచా నుంచి వేసుకోవడం చాలా మంచిది. గరిటెలో వేసుకుంటే ఇంకా అతను కొద్దిగా బాగా కష్టపడే తత్వం ఉన్నవాడైతే గరిటెతో వేసుకున్నా అరిగిపోతుంది. ఊరికే ఒక చోట కూర్చున్నవాడు గరిటెతో పోసుకున్నాడు అనుకోండి, అది జీర్ణం అవ్వదు. నెంబర్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందువల్లనే ఆయుర్వేదం చెప్తుంది, పాలకు సంబంధించిన పదార్థాలు ఔషధీ రీతిలో ప్రమాణపూర్వకంగా శుద్ధమైనటువంటి గోవుల నుండి, అండర్లైన్ చేసుకోండి, శుద్ధమైనటువంటి గోవుల నుండి అంటే అహింసాత్మకంగా పిండడం కాకుండా శుద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనకు శుద్ధత్వం ఎక్కడుంది? మనం తీసుకునే పాలలో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో మనకి తెలియదు. లేదు, ఆవు నుంచే డైరెక్ట్గా పిండుకుంటున్నాం అంటే కూడా, ఆవుని మీరు గర్భధారణ చేసేది హార్మోనియల్ ఇంజెక్షన్స్ వేయడం వల్ల. వాటికి ఇచ్చే ఆహారం కూడా గడ్డి ఎక్కడుంది? ఏదో ఆర్టిఫిషియల్గా తయారు చేసిన పదార్థాలకి దానికి తినిపిస్తున్నాం. చాలా చాలా తినకూడని పదార్థాలను తింటూ ఉంటుంది పాపం. సిటీల్లో అయితే ఆవుల పరిస్థితి ఘోరమే ఘోరం. దానికి ఏమేమి వద్దో అన్నీ తింటూ ఉంటుంది పాపం. అది అలాంటిది అది శుద్ధమైనటువంటి పాలను ఎలా ఇస్తుంది? ఇవ్వదు. పైగా గోవుల సంఖ్యేమో ఉన్నది ఎక్కువ, రోజు పాలు తాగేవాళ్ళే ఎక్కువ. గోవుల సంఖ్య తక్కువ, పాలు తాగేవాళ్ళు ఎక్కువ. ఏం చేయాలి ఇప్పుడు? పాలని అడల్ట్రేషన్ చేస్తారు. ఏది పౌడర్ పాలో, ఏది ప్యాకెట్ పాలో, అది కరెక్ట్గా పాలేనా తెలియదు. ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు. చాలా భయం వేస్తుంది ఒక్కోసారి. కాబట్టి ఆరోగ్యము పాడు చేసుకుంటున్నాం, తద్వారా ఆవులను హింసిస్తున్నాం. ఎందుకంటే మనకి ఎక్కువ పాలు కావాలంటే ఏం చేయాలి? 6 నెలలకు ఒకసారి దాన్ని గర్భం ధరించేలాగా చేయాలి. చాలా ఎంత హింస కదా ఇది. సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో ఈనాటి రసాయనిక పాలు, హార్మోన్ పాలు, కృత్రిమ నెయ్యి, ఇవన్నీ కూడా ఆయుర్వేదం యొక్క పరిమాణం నుండి బయట ఉన్నాయి. ప్రమాణాలే లేవు. అంటే ఇది ఆహారము కాదు, ఔషధం కూడా కాదు, విషం అని చెప్తారు. తర్వాత ధార్మిక దృష్టిలో మనం చూసినట్టయితే, వైదిక కాలంలో గోవు కేవలం పాల యొక్క ఉగమ స్థానం మాత్రమే కాదు, అది దేవమాత. సో గోపాలకుడు అంటే కేవలం పాలు పోసేవాడు మాత్రం కాదు, దేవుని యొక్క మూర్తి, ధర్మం యొక్క రక్షకుడు అంటాము. అప్పుడు పాలను ఎక్కువ వాడేది ఎవరు అంటే బ్రాహ్మణులు వాడేవాళ్ళు. బ్రాహ్మణులకి దానం ఇచ్చేవారు. వాళ్ళు పాలతో నెయ్యి తీసుకొని ఆ నెయ్యిని హోమాలకు వాడేవాళ్ళు. అప్పుడు ఎలా వాడేవాళ్ళంటే, ఆవు దూడ పాలు తాగిన తరువాత మిగిలిన భాగాన్ని మాత్రమే వీళ్ళు తీసుకొని దాన్ని నెయ్యి తయారు చేయడంలో వాడేవారు.
దాన్ని దూరం చేసి వీళ్ళు సగానికి సగం నొక్కేవాళ్ళు కాదు. సో కాబట్టి ఎక్కువ ఆవులు ఉండేవి, వాళ్ళకి కావాల్సిన నెయ్యి చాలా తక్కువ. కాబట్టి అప్పుడున్నటువంటి ఆవుల యొక్క గడ్డి కావచ్చు, వాటి ఆరోగ్య స్థితి కావచ్చు, ఎక్కువ పాలిచ్చేవి. తన దూడ తాగేసిన తరువాత ఇంకా వదిలేసిన కొద్ది భాగాన్ని మాత్రమే సేకరించి దాన్ని కట్టివేయరండి. దూడ ఎప్పుడు ఆవుతూనే ఉండేది, తాగిన తర్వాత వదిలేస్తుంది, అప్పుడు వీళ్ళు దాన్ని సేకరించి ఈ యొక్క నెయ్యి తయారు చేసుకునేవారు. అంతకుమించి వాళ్ళు ఇంకా పాలతో ఏ పదార్థాలు తయారు చేసేవాళ్ళు కాదు, ఒక హోమానికి తప్ప ఇంకా దేనికి వాడరు. నెక్స్ట్ ఎవరికైనా ఈ రోగం వచ్చిందనుకోండి, దానికి నెయ్యి, పాలు, పెరుగు దానికి మాత్రమే వాడేవారు. ఇంకా దేనికి కూడా ఆహార పదార్థాల విషయంలో కావచ్చు, ఇంకా దేనికి కూడా ఆ పాలని ఉపయోగించే వాళ్ళే కాదు. ఎప్పుడైతే ఉపయోగం ఉండదో దానికి డిమాండ్ ఏముంటుంది? ఆవులను ఆర్టిఫిషియల్గా గర్భధారణ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి ఎక్కువ ఆవులు ఉన్నాయి, అవసరం ఏమో తక్కువ. ఇప్పుడు మనకి ఎక్కువ అవసరం ఉంది, ప్రొడక్షన్ ఏమో చాలా తక్కువ. కాబట్టి మనం ఆర్టిఫిషియల్ వేరు మార్గాలు మనం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి రామాయణంలో కూడా వాల్మీకి మహర్షి చెప్పినట్టుగా గోబ్రాహ్మణ హితాయచ, రాముని ధర్మం యొక్క ఉద్దేశమే గోబ్రాహ్మణ్య హితము, గోమాత మరియు బ్రాహ్మణుల రక్షణ. గోవు అంటే ధర్మము, బ్రాహ్మణుడు అంటే నాలెడ్జబుల్ అని అర్థం అండి. ఈ జంజం వేసుకొని జుట్టు పెట్టుకున్నవాడు అన్నది కాదు. ఇదేంటండి పక్షపాతం అనుకోకండి. నాలెడ్జబుల్, వాడు ఏ జాతి వాడైనా వచ్చు. ఎవరైతే నాలెడ్జబుల్ ఉంటాడో అతన్ని రక్షించేవాడు భగవంతుడు. తర్వాత ఇంకా భాగవతం వచ్చేటప్పటికి గోసేవను పరిచయం చేసిందే కృష్ణుడు. కంటికి కనిపించినటువంటి ఇంద్రుడి పూజ ఎందుకు చేస్తారండి? మనల్ని కాపాడేది గోవులు కదా, మనం గోవులను పూజ చేద్దాం అని చెప్పి గోవుల పూజను ఇంట్రడ్యూస్ చేసిందే కృష్ణుడు. అందువలన గోరక్షణ యొక్క అర్థం ఏంటంటే పాలు ఎక్కువగా సేకరించడం కాదు, దాని శాంతి, ఆహారం, స్వేచ్ఛ ఇవ్వమని అర్థం. తర్వాత నైతిక దృష్టిలో తీసుకున్నట్టయితే పాల కోసమే గోవును కట్టిపెట్టడం, దాని దూడను పాల తాగనీయకుండా ఆకలితో చనిపోయేలా చేయడం, రసాయనిక ఆహారం ఇచ్చి పాలు ఎక్కువ చేయడం, ఇవన్నీ గోరక్షణ కాదు, గోహింస. గోరక్షణ అర్థం ఏంటి? గోవులకు స్వతంత్రమైనటువంటి మేత, దానికి ఏది ఇష్టమో అలాంటి మేత ఇవ్వాలి. దాన్ని దూడ తృప్తిగా పాలు తాగిన తర్వాత పిండుకోవాలి. పాలు పవిత్రమైనగా సేవించాలి, వ్యాపారంగా కాదు. ఆరోగ్యం కోసం మనం సేవించాలి. అథర్వవేదంలో కూడా దీని గురించి వస్తుంది. మా గోహింసీహ అంటారు, గోవుకు హాని చెయ్యకు. ఇది కేవలం చంపకు అనే అర్థం కాదు, దానికి శారీరకంగా మానసికంగా ఇబ్బంది ఇవ్వకు అని అర్థం. సో మనశ్శాస్త్రంలో మనం చూసినట్టయితే పాలను ఔషధ రూపంలో ప్రమాణపూర్వకంగా ఉపయోగించడం అలవాటు చేసుకుంటే పాల యొక్క డిమాండ్ తగ్గిపోతుంది, గోహింస తగ్గిపోతుంది. ఎందుకంటే ఎవరు వ్యాపారం చేయరు, ఇంక పాలు తాగడం మానేశారు, ఎవరు వ్యాపారం చేస్తారు? ఎవరు ఎక్కువ వ్యాపారం చేయరు. అప్పుడు దానిపైన హింస తగ్గుతుంది. సో ప్రతి వ్యక్తి యొక్క ఒక చిన్న నిర్ణయం కూడా ఒక గోమాతను రక్షించినట్టు అవుతుంది. ఒకరి మంచి నిర్ణయమే 1000 మంది ఆశీర్వాదాలు అవుతాయి. ఇక్కడ మనం గోదానం అంట, గోశాల పెట్టామండి, గోదానం అంటే ఇప్పుడు ఇదేమైందంటే బాగా వాల్యూస్తో దాని యొక్క అర్థం పూర్వకంగా గోశాలను పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నా కూడా ఈ గోసేవ ముసుగులో ప్రతి ఒక్క గుడిలో కూడా గోవులు పెట్టేస్తున్నారు. ఎందుకంటే గోవులు పెట్టేయడం, డొనేషన్స్ వసూలు చేయడం. మేము గోసేవ చేస్తున్నామండి, గోగ్రాసం కావాలి, ఇంకోటి కావాలి, ఇంకో కొత్త గోవు కావాలి, దానికి ఒక 10x10 రూమ్ పెట్టేస్తారు. ఎప్పుడైతే మీరు గోసేవకు డొనేషన్ ఇస్తారో ఆ గోవును తీసుకొచ్చి మీ ముందు నిలబెడతారు. దాన్ని మీరు పూజ చేయాలి, పసుపు కుంకుమ పెట్టాలి, దానికి ఒక పువ్వు ఇది పెట్టాలి. ఇలా మనం చేస్తాం. ఇది గో పూజ ఎట్లవుతుంది? మనకు తెలిసి మనకు పూజ అంటే ఏంటి? పసుపు, కుంకుమ, అగరబత్తీలు, కర్పూరం, ఇవే మనకు తెలిసింది పూజ అంటే. నిజమైన పూజ ఇది కాదండి. పూజ అంటే సంరక్షించడం, ప్రేమతో కలిగి ఉండడం అని అర్థం. ఇప్పుడు మనకు అమ్మ నాన్న గురు పూజోత్సవం అని ఉంటుంది. గురు పూజోత్సవం అంటే ఏం చేస్తాం? అలాగే చేస్తామా? పసుపు కుంకుమ పెట్టేద్దాం గురువు గారికి, ఒక నిమ్మకాయ మాలో లేకపోతే ఇంకేదో మాల వేసేద్దాం, దానిపైన నీళ్ళు పాలతో అభిషేకం చేసేద్దాం. ఇలా అయితే ఎలాగా? పూజ అంటే అది కాదు కదా. సో గోవులను పూజించడం అర్థం ఏంటంటే దాన్ని హింసించొద్దు అని అర్థం అంతే. సో గోదానం కంటే గోసేవ యొక్క జీవనదానమే చాలా శ్రేష్టమైంది.
సో రైతు జీవనమే నిజమైన గోరక్షణ. ఎందుకంటే రైతు మాత్రమే గోవును తన పిల్లల్లాగా ఇంట్లో ఒక మెంబర్ లాగా చూసుకుంటారు. మిగిలిన వారు ఎవరు చూసుకోరండి. మీరు మన పిల్లల్ని ఈ డే కేర్ సెంటర్లో పెట్టండి. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. మళ్ళీ మన పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా మనల్ని పంపిస్తారు. మధ్యకాలంలో ఏం జరుగుతుంది? వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారా వాళ్ళు? మనం చూసుకుంటామా వేరే వాళ్ళ పిల్లల్ని మన పిల్లలుగా? చూసుకోం కదా. సో ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి. కాబట్టి ఆవుని బాగా పవిత్రంగా ఒక మెంబర్గా, దానికి ఏమి ఇబ్బంది వస్తుందో దాన్ని ఎలా చేయాలి మొత్తం చూసుకునేవాడు రైతు మాత్రమే. రైతు కాకుండా అద్దెకు మీరు కూలీలు ఇచ్చి పెట్టుకున్నా కూడా వాడు జస్ట్ డ్యూటీ చేసి వెళ్తాడే కానీ దాన్ని యొక్క హితాన్ని ఎవరు చూడరు. కాబట్టి రైతుకి మనం సహకరించాలి. అతని సహకరిస్తేనే మనకు, లేకపోతే రైతుకు మనకు ఏ విధంగా సహకరించలేదు అనుకోండి, అతడి గోశాలకు అమ్మేస్తాడు. గోశాల ఏంటి, మంచిగా చేసేవాళ్ళు ఉన్నారండి, చాలా తక్కువ. చాలా పవిత్రంగా భావించి గోశాలలో చేసేవాళ్ళు చాలా, ఒకటి మనం వేళ్లతో పెంచవచ్చు. అలా కాకుండా గోవులు పెట్టి దాని ద్వారా డొనేషన్లు వసూలు చేసేవాళ్ళు చాలా. ఎందుకంటే గోవు అంటేనే ఎక్కువ డబ్బులు ఇస్తారండి, వేరే దేనికి ఏమి ఇవ్వరు. ఎందుకంటే మనకు ప్రవచనాల్లోనూ పుస్తకాల్లోనూ అక్కడక్కడ గో సేవ చేయండి మీకు చాలా మంచిదని భయంకరంగా రాసేస్తున్నారు. కాబట్టి సేవ చేసేయడమే, పూజ చేసేయడం అంటే ఏంటి? డబ్బు ఇచ్చేయడం అంతే. మనకు అంతకుమించి ఇంకేం వస్తుంది? ప్రాచీన కాలంలో బ్రాహ్మణులు చేసేవాళ్ళంటే బ్రాహ్మణులు కూడా ఈ రైతులు ఎలా చేసేవాళ్ళు అలాగే చేసేవాళ్ళు. శిష్యులంతా కూడా గోవులను చూసుకునేవాళ్ళు. వాళ్ళు తర్వాత ఆ యొక్క సాంప్రదాయం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే పాశ్చాత్య చదువులు వచ్చాయో అన్నీ గాడి తప్పింది. కాబట్టి రైతు జీవనమే నిజమైనటువంటి గోరక్ష. ఎందుకంటే అతను డబ్బు కోసం కాదు, ప్రేమ కోసం గోవును ప్రేమిస్తాడు. గోశాలలకు దానం ఇవ్వడం మంచిది, కానీ గోవుతో కలిసి జీవించే రైతుకు సహాయం చేయండి. అదే నిజమైనటువంటి గోసేవ అని మనం ఇక్కడ గమనించాలి. ఇంకా చివరిగా చెప్పినది ఏంటంటే, గోమాంసం కోసం కబేళాలకు తరలించేస్తారండి. పాలిచ్చేంత వరకు బాగా పిండుకుంటాం, ఇంకా పాలివ్వడం మానేసింది అనుకోండి, కృత్రిమంగా గర్భధారణ చేసి అది కూడా వయసు అయిపోయింది అనుకోండి, ఇంకా అది కూడా పనిచేయలేదంటే ఏం చేస్తాం? మాంసం కోసం కబేళాలకు పంపించేస్తాం. సో మనకు వైదిక శాస్త్రం ఏం చెప్తుంది? ఏ ప్రాణిని హింసించని చెప్తుంది. ఒక ఆవును మాత్రమే కాదు, ఆవేమండి కుక్క, తర్వాత ఈ యొక్క కోడి, మేక, అవి పర్లేదంటే ఏ ప్రాణిని వద్దనే చెప్తుంది శాస్త్రం. సో ఇక్కడ చెప్తుంది గోమాంస భక్షణ గురించి శాస్త్రంలో, వేదంలో ఏం చెప్తుందో చూద్దాం. సో ఇక చూడండి, మాంసము అనే పదమే చాలా విచిత్రమైందండి. మీరు చూడొచ్చు, మాంసహ ఇది సంస్కృత పదం అండి. ఇది మాం అంటే ఏంటంటే అతను అని అర్థం. సహ, మాం అంటే నేను, సహ అంటే అతడిని అని అర్థము. ఓకే, మాం అంటే నన్ను, సహ అంటే అతడు. నన్ను అతడు ఏంటి? నన్ను అతడు. ఇది వెనకటికి ఒక కథ ఉందండి, ఇది కల్పిత కథ కాదు. ఒక మహారాజు ఉండేవాడు, చాలా బ్రహ్మర్షి. బ్రహ్మర్షి అంటే బ్రహ్మర్షి కాదండి, ఒక యజ్ఞయాగాదులపైన ఆసక్తితో ఎక్కువ అశ్వమేధ యాగాలు చేశాడనమాట. ఎన్ని అశ్వమేధ యాగాలు చేశాడో లెక్కే లేదు. ఎక్కడ చూసినా కూడా అతడు అశ్వమేధ యాగం చేసినటువంటి దర్భలు పడి ఉంటాయి, అంత ఎక్కువ చేశాడు. అతనికి ఒక అహంకారం వస్తుంది, నేను ఇన్ని అశ్వమేధ యాగాలు చేశాను కదా, నాకన్నా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నారదుడు మహర్షి వస్తే ఇతను చెప్తాడు, నేను చాలా అశ్వమేధ యాగాలు చేశానండి, నాకన్నా ఇంకెవరైనా ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు అన్నీ తెలుసు కదా, చెప్పండి అంట. అప్పుడు నారద మహర్షి పైన ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. అదేంటండి ఆకాశం వైపు చూస్తున్నాను, ఇక్కడ చూడండి అంటాడు. లేదయ్యా, నువ్వు అశ్వమేధ యాగం చేశావు, అశ్వమేధ యాగం అంటే ఎన్ని గుర్రాలను చంపు ఉండాలి, ఆ గుర్రాలన్నీ అక్కడ వెయిట్ చేస్తున్నాయా, నువ్వు ఎప్పుడు దొరుకుతావా, నువ్వు దాన్ని చంపావు, ఏం చేస్తాయి అవి నిన్ను చంపుతాయి. మాం సహా, నన్ను అతడు. ఇప్పుడు నేను దాన్ని చంపాను అనుకోండి, నెక్స్ట్ బర్త్లో అది నన్ను చంపుతుంది. ఇది కర్మ సిద్ధాంతం. మీకు తినడం తినకపోవడం మీ ఇష్టం. కాకపోతే మనం దేన్నైతే హింసిస్తామో నెక్స్ట్ జన్మలో మనం దాని నుంచి హింసకు లోనవుతాము. ఇది కర్మ సిద్ధాంతం అని చెప్తుంది. కాబట్టి మాంసహ కాదతి అంటే అతను నన్ను తింటాడు అని అర్థము. అందుకే కాబట్టి ఈ మాంస అనే పదం మనకు చాలా చక్కగా సంస్కృత పదంలో ఈ పదం వింటేనే మనకు తెలిసి వస్తుంది, నన్ను అది అని అర్థం. ఇది తెలుగు పదమో వ్యవహారిక పదమో కాదండి, ఇది స్వచ్ఛమైనటువంటి సంస్కృత పదం. ఇది
సో మన వాళ్ళు అన్నీ వదిలినా కూడా ఈ పేరుని అట్లాగే మాంసాహార భోజనము, మాంసము ఇదే ఎక్కువ వాడతారు మన వాళ్ళు. తర్వాత ఫిలసాఫికల్గా తీసుకున్నట్టయితే, సో వేదాల్లో ఏం చెప్పబడింది? వేదాల్లో ఈ పదం ద్వారా లోతైనటువంటి కర్మతత్వాన్ని బోధిస్తుంది. అంటే ఈరోజు నేను ప్రాణికి హాని చేస్తాను అంటే, కానీ కర్మ నియమం ప్రకారం ముందు జన్మలో ఆ ప్రాణి మనుష్య రూపంలో వచ్చినప్పుడు నా మీద అదే చర్య నిర్వహిస్తుంది. యథా కర్మ తథా ఫలం. ఎవరు ఎలా ప్రవర్తిస్తారో వారికి అలాగే ఫలం లభిస్తుంది. అందువల్ల మాంసం పదమే మనుష్యులకు హెచ్చరిక. నీవు ఈరోజు తింటున్నటువంటిది తింటున్న అతను నాడు తర్వాత నన్ను తింటాడు ఇంకొక రోజు. సో కాబట్టి వేదాల్లో ఏం చెప్తుందంటే, యజుర్వేదం నహింస్య సర్వభూతాన్ని, ఏ ప్రాణిని హాని చెయ్యకు. యో మాంసం పశ్నాతి నమాంసాసో భవతి అంటారు. ఎవరు మాంసం తింటారో వారు భయంకరమైనటువంటి పాపం యొక్క భాగీదారులుగా అవుతారు. మహాభారతంలో అనుశాసన పర్వంలో కూడా వస్తుంది. మాం సహ ఇది ప్రోక్తం ప్రాణినాం ప్రాణినః ప్రియం అంటారు. అంటే మాంసం అంటారు కదా, ఎందుకంటే అతను నన్నే తింటాడు అంటే కర్మఫల చక్రం లోనవుతుంది అని అర్థం. సృష్టి ఈ కర్మచక్రం ఆధారంగా పనిచేస్తుంది. ప్రతి చర్య శారీరకమైనది, మానసికము లేదా వాచకమైన రూపంలో ప్రతిఫలాన్ని ఇస్తుంది. ప్రాణహింస చేసినవాడు మళ్ళీ ప్రాణహింసకు తప్పకుండా లోనవుతాడు. అందువల్ల మాంసభక్షణ కేవలం శారీరక చర్య కాదండి, అది కర్మరేఖను కూడా మార్చేటటువంటి చర్య అంటారు. సో ధార్మికంగా మనం చూసినట్టయితే వేదాలు మరియు ఉపనిషత్తులు బోధించేటటువంటి ధర్మం యొక్క మూలాలు అహింస, దయ మరియు ప్రాణం ఇవన్నీ సమానం. అహింస పరమోధర్మ అంటారు కదా, అహింసే శ్రేష్టమైనటువంటి ధర్మం. దయా ధర్మస్య మూలం, దయే ధర్మానికి మూలం. కాబట్టి మాంసభక్షణ ఈ భక్షణ అనేది ఈ దయకు విరుద్ధమైనటువంటి చర్య అంటారు. సో మానసికంగా మరియు ఆధ్యాత్మిక ప్రభావం చూడాలి. సో ప్రాణహింస వలన మనస్సులో తామస గుణం వృద్ధి చెందుతుంది. దయ, కరుణ, శాంతి, ధ్యానం ఇవన్నీ తగ్గుతాయి. కానీ సాత్విక ఆహారం ఏదైతే ఉంటుందో మనస్సుకు శుద్ధి, ధైర్యం, స్థైర్యం మరియు ధ్యాన శక్తిని ఇస్తుంది. ఆహార శుద్ధో సత్వశుద్ధి అంటారు. శుద్ధమైనటువంటి ఆహారం ద్వారా సత్వబుద్ధి కలుగుతుంది. కాబట్టి ఇది మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. సో వేదాల్లోనూ మరియు ఋషులు బోధించేటటువంటి దయామార్గమే సత్యమార్గము అంటారు. ఇక్కడ ఒక సారాంశం చూసినట్టయితే, మాం సహ ఇది శబ్దోయం చేతనానాం చేతనాయతః యో హినస్తి సతం ప్రాప్యపక్షతే కర్మవర్త్మన అంటారు. మాంసం అనేది పదమే జీవులకు పరస్పరమైనటువంటి చైతన్యాన్ని సూచిస్తుంది. ఎవరు హింసిస్తారో వారు అదే జీవి ద్వారా భవిష్యత్తులో భక్షించబడతారు అని అర్థం. సో కాబట్టి కబేళాలకు తరలించే వాళ్లకు కూడా ఈ సమస్య సంబంధించిన సమస్య తప్పదు. సో ఇక్కడ మనం సారాంశంగా మనం చూడాల్సింది ఏంటంటే, పాలకు సంబంధించిన పదార్థాలను ఔషధ రూపంలో తీసుకుంటే మొదట మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు యాజ్ పర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఎంత మోతాదులో సేవించాలో అంత మోతాదులో సేవించడం చాలా మంచిది. మనం ఆయుర్వేదంలో కూడా మూలికలు ఉన్నాయి. మనమేం అలా ఎలా పడితే అలా తీసుకోవట్లేదు, ఎంత కావాలో అంత తీసుకుంటున్నాం. ఇవాళ అది మార్కెట్ అయిపోయింది అనుకోండి, ఆయుర్వేద మెడిసిన్ కూడా పెద్ద పెద్ద డబ్బాల్లోనూ సంచుల్లోనూ పెట్టి అమ్మేస్తున్నారు. ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడే తీసుకోవాలని శాస్త్రం చెప్తుంది. వ్యాపారం అయిపోయింది అనుకోండి, ప్రకృతికి ఇబ్బంది, మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకున్నట్టయితే పాలకు సంబంధించిన పదార్థాలన్నీ ఔషధ రూపంలో తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పాల డిమాండ్ తగ్గుతుంది. పాల డిమాండ్ ఎప్పుడు దొరుకుతుందో గోవులను ఎవరు హింసించరు. ఎందుకంటే డబ్బు వస్తే హింసిస్తారు, లేకపోతే ఎందుకు హింసిస్తారు? ఎవరు హింసించరు. తద్వారా గోవుల సంతతి కూడా చాలా రక్షించబడుతుంది. ఎక్కువగా పాలు స్వీకరించామనుకోండి, ఆరోగ్యము పాడవుతుంది, గోవులను కూడా ఇబ్బంది పెట్టిన పాపాన్ని మనం అంటగట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఒక చిన్న శాస్త్రంలో, ఆయుర్వేదంలో ధార్మిక పరంగా దీన్ని ఏ విధంగా మనం అనుసంధానం చేసుకోవచ్చు, ఆలోచించవచ్చు అనేది ఒక చిన్న తత్వాన్వేషణకు సంబంధించిన వివరణని మీ ముందు ఉంచాను. మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇది నేను చెప్పానని కాబట్టి అలా ఫాలో అవ్వడం కాదు, మనము ఆలోచించాలి. ఆలోచించి దానికి తగినటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇది వాటి పాఠం అండి. ఇవాటి పాఠంలో మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్టయితే మీరు కొద్దిసేపు అడగచ్చు.